టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేయింగ్ యాక్టర్. ఇప్పుడున్న స్టార్ హీరోలందరికన్నా ముందే 10 కోట్ల రెమ్యునేషన్ అందుకున్న గనుడు ఎన్టీఆర్. ఇంకా చెప్పాలి అంటే 20 ఏళ్ల వయసులోనే 5 కోట్ల దాకా రెమ్యునేషన్ తీసుకున్న ఒకే ఒక్కడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అలాంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫామ్ కోల్పై సరైన హిట్ లేని సమయంలో వరుసగా టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో ఫుల్ జోష్ లో హవా చూపిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరో ఆఫ్ టాలీవుడ్ గా మారాడు. ఇప్పుడు కాగా ఎన్టీఆర్ చేసిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్ కి తీసుకున్న రెమ్యునేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు రెమ్యునేషన్ తీసుకోకుండా నైజాం రైట్స్ ని రెమ్యునేషన్ కింద తీసుకున్న ఎన్టీఆర్ 19.5 కోట్ల షేర్ రావడంతో ఆ 19.5 కోట్లను తన రెమ్యునేషన్ కింద తీసుకున్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు చేయబోతున్న 27వ సినిమా కూడా నైజాం రైట్స్ ఎన్టీఆర్ రెమ్యునేషన్ కింద తీసుకోబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఆ సినిమా బిజినెస్ 27 నుండి 28 కోట్ల మధ్యలో జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.